హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఈ రోజు మార్నింగ్ నుంచే అక్కడికి వెళ్ళాలి అని డే మొత్తం ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో అందుకని ఫస్ట్ అయితే కూరగాయలు తీసుకోవడానికి వచ్చేసాము. సో కూరగాయలు నాకు ఫ్రిడ్జ్ నిండా ఉంటేనే కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట. లేవనుకోండి అయ్యో ఏముండాలి నేను కొంచెం కంగారుగా అనిపిస్తూ ఉంటుంది. సో అన్ని రకాలు అవైలబుల్గా ఉన్నాయనుకోండి, మంచిగా ముందు రోజే ఏం వండాలి నెక్స్ట్ డే అన్నది ప్రిపేర్ అయిపోతూ ఉంటాను. సో కంగారు లేకుండా ప్రశాంతంగా చేసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అందుకని ఎప్పటికప్పుడు వీక్లీ వన్సే తెచ్చుకుంటాను మోస్ట్లీ. సో వెళ్ళి ఇలాగ మనకి రోడ్ సైడ్ పెడుతూ ఉంటారు కదా మార్కెట్స్, మనకి వీకెండ్స్ లోను వీక్లీ వన్స్ అట్లాగా. సో అలానే తెచ్చుకుంటా అనమాట. సూపర్ మార్కెట్స్ లో వెజిటబుల్స్ అసలు కొనను, ఎప్పుడు ఇలాగా సంతలోనే కొంటా అనమాట. అలా వెళ్తేనే కదా మనకి రకరకాల ఇయర్ రింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా దొరికేది. కూరగాయలు కొనడానికి వెళ్తా కానీ మిగతా అన్ని కూడా చూసి వస్తా అనమాట. అండ్ కూరగాయలు ఈసారి మాత్రం చాలా చాలా ఫ్రెష్ గా అనిపించినాయి. అండ్ అలాగే ఇప్పుడు బఠానీ సీజన్ కూడానండి, మనకి పచ్చి బఠానీలు దొరుకుతాయి కదా, అవి తెచ్చుకుంటా అనమాట. ఎప్పుడు తెచ్చుకొని ఒక 2-3 కిలోలు అలాగా మనకి రేటుని బట్టి. మొన్న 90 రూపీస్ కిలో అమ్మారు, అప్పుడు కేజీ తెచ్చుకున్నా, తర్వాత 80 అన్నారు, తర్వాత 70 అన్నారు, ఇప్పుడు 60 కేజీ దొరుకుతున్నాయి. సో అలా కేజీ తెచ్చుకొని మావయ్య గారికి ఇస్తే మావయ్య గారు అన్ని ఒలిచి ఆ గింజలన్నీ ఒక గిన్నెలో వేసిస్తారనమాట. వాటిని నేను డీప్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అన్ని కర్రీస్ లోను వాడుకుంటూ ఉంటాము. మామూలుగా మనకు దొరికే బఠానీలు కొంచెం కలర్ వేసేస్తారనమాట. అదే మనమే ఒలుచుకునే పచ్చి బఠానీలు అయితే ఫ్రెష్ గా మంచిగా కలర్ వేయకుండా ఉంటాయి కదా, అందుకని అవి దొరికినప్పుడు అలా తెచ్చుకుంటా. ఇప్పుడు సీజన్ కాబట్టి మీరు కూడా మార్కెట్ లో చూస్తే ఖచ్చితంగా తెచ్చుకోండి. అండ్ ఈసారి బ్రోకలీ కనిపించేసరికి బ్రోకలీ కూడా తీసుకున్నానండి. బ్రోకలీ చాలా తక్కువే వండుతాను, అప్పుడప్పుడు మాత్రమే తీసుకొస్తూ ఉంటాను అనమాట. అండ్ ఖచ్చితంగా ఉండేది ఏంటి అని అంటే ఆకుకూరలు మినిమం 4-5 రకాలన్నా తీసుకుంటా, ఇంక్లూడింగ్ కొత్తిమీర, తోటకూర, పాలకూర, చుక్కకూర, పొన్నగంటి కూర, మెంతి కూర, బచ్చల కూర, వాట్ నాట్ అన్ని తీసుకుంటూ ఉంటాను అనమాట. అంటే ఒక 4 వెరైటీస్ తీసుకుంటాను. అందులో మళ్ళీ మెంతి కూర కూరల్లో వేసేస్తాను, విడిగా ఓన్లీ ఆకుకూర వండడం లాగా కాకుండా. అండ్ పాలకూర కూడా అంతే, ఏ చపాతీలోనో దోశలోనో వేస్తా కాబట్టి అది కూడా విడిగా ఆకుకూరలా ఉండడం కన్నా కూడా ఇలాగా మిక్సింగ్ లో ఎక్కువ వెళ్ళిపోతుంది అనమాట. ఒక 1 వీక్ లో మినిమం 4 రకాల ఆకుకూరలన్నా తినేలాగా ప్లాన్ చేస్తా అనమాట. రాగి పెళ్ళాలి అవి బాస్మతి, ఇవి జొన్న అటుకులు, రాగటుకులు, మొక్కటుకులు మొక్కజొన్న కురుకురేనా? 50 చాలు, 50 రూపాయలు ఇవి. అవి గోధుమ మరమరాలు కూడా 50. పిల్లలకి పాలల్లో మనం అటుకులు లాంటివి వేసిస్తూ ఉంటాం చూడండి, అట్లాంటివి మనం ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కన్నా కూడా ఇలాంటివి నాకు ఇంకా బెటర్ అనిపిస్తుంది. ఇవి జొన్న అటుకులు, రాగటుకులు ఇలాంటివి తీసుకుంటారు అనమాట. జస్ట్ పిల్లలకి పాలల్లో కొన్ని నట్స్ అండ్ సీడ్స్ వేసేసి ఇచ్చినా చాలు. ఎందుకంటే ప్రాసెస్డ్ దాంట్లో మనకు తెలియని ప్రిజర్వేటివ్స్, అడిక్టివ్స్, షుగర్స్, ఫ్లేవర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. వీటిలో అంత అవన్నీ ఉండవు కాబట్టి ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటాను అనమాట. పిల్లలకి ఎప్పుడైనా ఇన్స్టెంట్ గా పాలల్లో వేసి ఇచ్చేయడానికి ఇవి బాగుంటాయి. సో వచ్చేసిందండి, అదేనండి సమ్మర్ వచ్చేసింది అంటున్నాను. ఆల్రెడీ ఎండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. నేను ఆఫ్టర్నూన్ బయటికి వెళ్ళాం అనమాట. ఆఫ్టర్నూన్ లో ఎందుకు వెళ్ళామరా బాబు అన్నట్టు అనిపించింది, అంత ఎండగా ఉంది. సో సమ్మర్ రాగానే చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే మొటిమలు, బాడీలో ఓవర్ హీట్ వల్ల కానివ్వచ్చు, ఎక్సెస్ ఆయిల్ ప్రొడ్యూస్ అవడం వల్ల కానివ్వచ్చు. చాలా మందికి యాక్నేతో బాగా సఫర్ అవుతుంటారు. 2 years బ్యాక్ నాకు కూడా ఒకసారి చాలా విపరీతంగా వచ్చినాయి అనమాట. అసలు అప్పుడు ఎందుకు వచ్చినాయో ఏంటో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నాకు ఎప్పుడు పింపుల్స్ రావు. అంటే మనకి PMS అప్పుడు తప్ప, అప్పుడు కూడా ఏదో 1-2 బ్రేక్అవుట్స్ వస్తాయి, లేకపోతే పింపుల్స్ అనేవి చాలా తక్కువ. బికాజ్ నాది డ్రై స్కిన్ కాబట్టి. బట్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే సమ్మర్ లో ఇంకా ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఎక్కువ పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చాలా పింపుల్స్ కి మనం DIYs లాంటివి కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. బాగా ఫేమస్, బాగా ఎఫెక్టివ్ ఏంటిది అని అంటే నీము, వేపాకుల్ని పేస్ట్ చేసి ఆ ముద్దను కూడా ఇట్లా పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే దాంట్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి పింపుల్స్ ని తగ్గిస్తాయి. అంటే వచ్చిన తర్వాత వాటిని తగ్గించుకోవడానికి మనము అవి నీమ్ అవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా. కాకపోతే అది చాలా ఎఫెక్టివ్, నేచర్ ఇచ్చిన మంచి ఇంగ్రీడియంటే. కాకపోతే DIYs న్యాచురల్ ఏవైనా సరే మనకి కొంచెం స్లోగా ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. సో మీరు కనుక పింపుల్స్ తో ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తారు, సమ్మర్ లో ఎక్కువ బ్రేక్అవుట్స్ వస్తూ ఉంటాయి, యాక్నేతో సఫర్ అవుతూ ఉంటారు అని అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు ది డర్మాకో వాళ్ళ 2% సాలిసినమైడ్ యాంటీ యాక్ని ఫేస్ వాష్. ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు మనం ఎక్కువగా ఫేస్ వాష్లు కూడా చేస్తూ ఉంటాం కదా. దీనిలో మనకి పవర్ ఆఫ్ 2 యాక్టివ్స్ ఉన్నాయి.
ఒకటి సాలిసిలిక్ యాసిడ్ అండ్ ఇంకొకటి నియాసినమైడ్. సో ఇవి 2 యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ గా ఉన్నాయి కాబట్టి దీంట్లో ఇందులో ఉన్న సాలిసిలిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే మన పింపుల్స్ రాకుండా, అంటే డీప్ గా పెనిట్రేట్ అయ్యి అండ్ ఆ బ్రేక్అవుట్స్ రాకుండా, యాక్నే రాకుండా కాపాడుతుంది అనమాట. యాక్నే రాకుండా కాపాడడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ గా సాలిసిలిక్ యాసిడ్ యూజ్ చేస్తారు. అండ్ దాంతో పాటు ఇందులో ఇంకొక కీ ఇంగ్రీడియంట్ ఏంటంటే నియాసినమైడ్. నియాసినమైడ్ ఏం చేస్తుందనంటే మనకి యాక్నే వచ్చి తగ్గిన తర్వాత మార్క్స్ వస్తూ ఉంటాయి కదా, మనకి డార్క్ స్పాట్స్ కానివ్వండి, ఇట్లా యాక్నే మార్క్స్, స్కార్స్ లాంటివి, వాటన్నిటిని తగ్గించి హైడ్రేటెడ్ గా మన స్కిన్ ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. నియాసినమైడ్ ఏంటంటే మన స్కిన్ లోని ఆయిల్ ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. సో తద్వారా మనకి కొంచెం పింపుల్స్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి నీమ్ తో కంపేర్ చేస్తే 3 times మోర్ ఫాస్టర్ గా వర్క్అవుట్ అవుద్ది అనమాట. సో పింపుల్స్ తో సఫర్ అవ్వకూడదు అని అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు డెర్మాకో ప్రొడక్ట్స్ అన్నిటిలో కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ఉంటాయండి. అసలు ఎందులోనూ కూడా మనకి ఫ్రేగ్రెన్స్ ఉండవు అనమాట. అండ్ ఇది డెర్మటలాజికలీ టెస్టెడ్ కూడా. ఈ ఫేస్ వాష్ ఏంటంటే మనకి ఇలా జెల్ టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇదిగోండి ఇలా. సో దీంతో మనము ఎవ్రీడే ఎలా అయితే ఫేస్ వాష్ చేసుకుంటామో అలా చేసేసుకోవడమే. ఒకసారి వాష్ చేసుకొని ఎలా ఉందో చెప్తాను మీకు. సో ఫేస్ అయితే వాష్ చేసుకొని వచ్చేసాను. అండ్ వాష్ చేసుకోగానే లైక్ ఏదో మొత్తం ఇట్లా ఆయిల్స్ అన్నిటినీ తీసేసింది, మొత్తం ఇట్లా డ్రై అయిపోయింది అన్న ఫీల్ అయితే ఏం లేదు. స్కిన్ అయితే సాఫ్ట్ అండ్ సప్పిల్ గానే ఉంది అండ్ మంచిగా క్లియర్ గానే అయింది. అండ్ మీరు కనుక ఈ డెర్మాకోస్ 2% సాలిసినమైడ్ యాంటీ యాక్ని ఫేస్ వాష్ ని ట్రై చేయాలి అనుకుంటే ఇది మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అన్నిట్లో అవైలబుల్ గా ఉంటుందండి. అలాగే ఇది డెర్మాకో అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. వెబ్సైట్ నుంచి కనుక ఆర్డర్ చేసుకుంటున్నట్లయితే సంధ్య 2025 అన్న నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. వీటి లింక్స్ అయితే అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. డెర్మాకో నుంచి మనం ఏ ప్రోడక్ట్ ని పర్చేస్ చేసినా సరే మనం ఇండైరెక్ట్ గా ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ కి హెల్ప్ చేస్తున్నట్లే. ఎందుకంటే భూమి ఫౌండేషన్స్ యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా మోర్ దాన్ 20,000 కిడ్స్ ని వాళ్ళు ఎంపవర్ చేశారు, వాళ్ళు చదువుకోవడానికి హెల్ప్ చేశారు. సో వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఏంటంటే పిల్లల్ని తీసుకొని అలా బయటకు వెళ్దాము అనుకుంటున్నాము. అంటే చాలా రోజులు అయింది బయటకి ఎక్కడికైనా వెళ్ళి అన్న ఫీలింగ్ ఉందన్నమాట. అండ్ దట్టు ఇప్పుడు వాళ్ళు 10th క్లాస్ కాబట్టి 10th క్లాస్ అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకి స్కూల్స్ అవి ఉంటున్నాయి. ఇప్పుడు అంటే బోర్డ్స్ ఎగ్జామ్స్ అవి ఉన్నప్పుడు స్కూల్ హాలిడే ఉంటుంది, లేకపోతే వాళ్ళకి క్లాసెస్ జరుగుతున్నాయి అనమాట. సో ఈ రోజు ఏంటంటే కొంచెం అందరూ ఫ్రీగా ఉన్నాం కాబట్టి చాలా రోజులు అయింది కదా, జస్ట్ అలా వెళ్ళి తిరిగేసి వద్దాము అని అనుకుంటున్నాం. సో లెట్స్ గెట్ రెడీ నౌ. హలో, రైట్ నౌ ఇప్పుడు మేము రెడీ అయిపోయాము అండ్ వీఆర్ గోయింగ్ అవుట్. కొంచెం అలా బయటికి వెళ్ళి వద్దాము అన్నట్టుగా అనుకున్నాం. చాలా రోజులు అయింది కదా, పెద్దగా ఏం ప్లాన్ లేదు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి, నథింగ్, జస్ట్ గోయింగ్ అవుట్ అంతే. మోస్ట్లీ ఇలాంటి అలా ఉన్న డౌట్ ఉన్నప్పుడు ఎప్పుడు మాల్స్కే వెళ్తుంటాం కదా, సరే అలా మాల్కే వెళ్దాము అని చెప్పి రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు అ మాల్ విత్ ద కిడ్స్. సో లెట్స్. అండ్ నేను ఇలా రెడీ అయ్యానండి. టాన్ జీన్స్ విత్ షేడెడ్ షర్ట్ అనమాట, గ్రే అండ్ వైట్ షేడ్ లో వచ్చింది. కాటన్ షర్ట్ ఇది, అమెజాన్ లోనే తీసుకున్నాను. ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈ షర్ట్ వేసుకుందాం అని వెయిటింగ్, ఫైనల్లీ వేసేసుకున్నాను. ఇన్ కేస్ మీకు కూడా కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా, ఒకసారి చెక్ చేసేయండి. లూజ్ గా భలే కంఫర్టబుల్ గా ఉంది. అండ్ మేము స్టార్ట్ అయిపోయాము. ఎప్పుడు ఏంటంటే కొంచెం ఇటు అమీర్పేట్ సైడ్ ఆర్ ఉప్పల్ సైడ్ సంథింగ్ అటు సైడ్ ఎక్కువ మాల్స్ ఉంటూ ఉంటాయి కదా, అలా కాకుండా ఇటు మౌలాలి సైడ్ కూడా ఒక మాల్ ఉందన్నమాట, విచ్ ఈస్ ఏఎంఆర్ ప్లానెట్ అని చెప్పి ఒక షాపింగ్ మాల్ ఉంది. ఎప్పుడు అటు సైడ్ వెళ్ళినప్పుడు ఓఆర్ఆర్ ఎక్కడానికి అట్టే వెళ్తూ ఉంటాం అనమాట వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు. సో అప్పుడు అలా అది చూడడమే తప్ప ఎప్పుడు విజిట్ చేయలేదు. సో అందుకని అక్కడికే వెళ్దాం అనుకున్నాము. అండ్ ఇదిగోండి నలుగురం అయితే బయలుదేరాము. మామయ్య గారు బయటకు రారు, అని మాల్ కంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు, సో అసలు రారు. అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఈ రోజు అనుకోకుండా, అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే అనుకోకుండానే కదా, అది అనుకోకుండా అందరం వైట్లే వేసుకున్నాము. నేను వైట్ షర్ట్ వేసుకున్నా, మా వారు వైట్ షర్ట్ వేసుకున్నారు. అంటే ఆల్రెడీ అది ఐరన్ తీసేసి ఉందని అది వేసుకున్నారు. ఇద్దరు వైట్ టీ షర్ట్స్ వేసుకున్నారు, వేరు అయినా వైట్ టీ షర్ట్స్. సౌమిత్ దానిపైన ఇంకో షర్ట్ వేసుకున్నాడు అనమాట. సో అనుకోకుండా అలా వైట్ వేసుకుని వెళ్ళాము. ఇదిగోండి ఇదే ఏఎంఆర్ ప్లానెట్. ఇది ఈసీఐఎల్ మౌలాలి సంథింగ్ ఆ ఏరియాలో ఉంటుందన్నమాట. ఆ రోడ్లో వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటాము. సో ఈసారి అక్కడికే వెళ్దాము, విచ్ ఇస్ వెరీ నియర్ బై అనమాట మాకు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే. సో అందుకని అక్కడికి వెళ్ళాము. చూడడానికి అయితే కొంచెం చిన్నగా అనిపించింది, ఇదిగోండి ఇంతే ఉంది. సరే లోపలికి వెళ్ళాక చూద్దాము అని అనుకున్నాము. అండ్ బయట జనాలు అయితే బాగానే ఉన్నారు. దీనిలోనే సినిమాస్ కూడా ఉన్నాయన్నమాట. సో మూవీకి వెళ్ళాలనుకుని వచ్చిన వాళ్ళు కూడా ఉంటుండొచ్చు మేబీ.
అండ్ ఇదిగోండి మొత్తం ఇన్ని ఫ్లోర్స్ ఉన్నాయి. లోపలికి వెళ్ళగానే జనరల్గా మన మాల్స్ అన్నీ ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయన్నమాట. అన్ని షాపింగ్ మాల్స్ అలాగా ఒక ట్రైన్ తిరుగుతూ ఇట్లా రకరకాలవన్నీ ఉన్నాయి. ఆఫర్స్ అన్నీ మొన్న క్రిస్మస్ టైంలోనే అయిపోయినాయి కదండి. మనకి డిసెంబర్లో మంచిగా ఆఫర్స్ ఉంటాయి. అప్పుడు తీసుకోండి అన్నా సరే ఎవ్వరూ తీసుకోలేదు. మా వారేమో ఇప్పుడు నాకు జీన్స్ కావాలి, నాకు టీషర్ట్ కావాలి అని మొదలుపెట్టారు. బాయ్స్ విల్ బి బాయ్స్, ఎప్పుడు జెర్సీలే కావాలి. ఏం జెర్సీ రా అది? సస్తా కాపీయా దేన్ని? ఓ రొనాల్డో క్లబ్ దా. డిఫెండర్ కాదు బట్ పప్పాని అడుగు 650 ఆఫర్ ఏమన్నా ఉందేమో చూడు. సరే. ఓ వా, నీకు ఇష్టం కదా? అయ్ మొత్తం ఎన్ని క్లబ్లు ఉన్నాయి? అన్నీ ఉన్నట్టున్నాయిరా. సస్తా కాపీయో ఏదో కాపీ ఉన్నాయి కదా. బార్సాయే కదా ఇది? కాదా? ఓహో ఓకే ఓకే, ఇంక లోగోలు కూడా కావాలా? సరే చూసుకో. డిఫెండర్ అంటే అదేంటి? అది కూడా ఒక క్లబ్బా? కాదా? కాదా, నాకు తెలీదురా మరి. పొజిషనా? ఓహో పొజిషన్ అంట. గోల్ కీపర్, ఫార్వర్డ్ ఫ్రంట్ అలాగా, అలా డిఫెండర్, సెంటర్ వద్దులే, నాకు అన్ని తెలియదులే ఫుట్బాల్ గురించి. ఇంక ఈ బాయ్స్ అందరూ వాళ్ళకి కావాల్సినవి చూసుకుంటుంటే అక్కడ కొంచెం చెప్పులు ఉన్నాయి. సో నేను ఏదో చెప్పులు ట్రై చేస్తున్నాను అనమాట. చెప్పుల పైన కొంచెం ఆఫర్లు ఉన్నాయి. నాకు ఎందుకో బ్రాండెడ్ అనేసరికి, అంటే లైఫ్ స్టైల్లో అనమాట, కొంచెం ఆఫర్స్ ఉన్నప్పుడే కొనుక్కోవాలనిపిస్తుంది. ఫుల్ ప్రైస్ పెట్టాలి అని అనిపించదు. సో ఇట్లాగ ఒక ప్లాట్ఫామ్స్ లాగా ఉన్నాయన్నమాట, బ్లాక్వి హీల్ లాగా. సో ఇట్లాంటిది ఏమన్నా ట్రై చేద్దాము అని అనిపించింది. ఇది క్యాట్ వాక్ బ్రాండ్ది. దీని ప్రైస్ అయితే మనకి 2295 ఉంది, బట్ 40% ఆఫ్ ఉందన్నమాట దీనిపైన. సో అందుకని ఓకే. హీల్స్ ఎప్పుడు కూడా కొంచెం బ్రాండెడ్వి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటా. స్పోర్ట్స్ షూస్ కోసం చూస్తుంటే డాడీ వచ్చారా? ఇది బాగుందిరా, చూడు. బాగుందా చెప్పు? వెరీ నైస్. లైట్ వెయిట్ కూడా ఉంది. గల్లతేనట్టుంది. ఈవెన్ ఐ లైక్ దిస్ వన్. ఇది కూడా చాలా వెరీ లైట్, సూపర్ నైస్. ఇంకా చెప్పులు షూస్ లాంటివి ఏమీ తీసుకోలేదులేండి నేనైతే. నెక్స్ట్ ఇక పిల్లలకి టీ షర్ట్స్ కొంచెం త్వరగా పొట్టిగా అయిపోతూ ఉంటాయి కదా, అందుకని టీ షర్ట్స్ చూస్తున్నాం అనమాట. ఇన్నాళ్ళు అయితే కిడ్స్ సెక్షన్లో కొనేవాళ్ళం. ఇంకా దే ఆర్ నో మోర్ కిడ్స్ అనుకుంటా. వాళ్ళకి కిడ్స్ సెక్షన్లో ఏం దొరకట్లేదు అండ్ పొట్టి అయిపోతాయి కదా. సో మెన్స్ సెక్షన్లోనే స్మాల్ సైజ్ తీసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ మెన్స్ సైజ్లోనే ఫస్ట్ టైం ఇప్పుడే స్మాల్ సైజ్ కొండ. ఇప్పటి వరకు కిడ్స్లోనే కొంటూ ఉన్నాము. 15 to 16 years వరకు మనకి కిడ్స్లో దొరుకుతూ ఉంటాయి కదా, అలానే కొంటూ ఉన్నాము. ఫస్ట్ టైం వాళ్ళకి ఇంకా మెన్స్ సెక్షన్కి వచ్చి స్మాల్ తీసుకుంటున్నాము. అబ్బో, పిల్లలు అప్పుడే పెద్దగా అయ్యారే అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా రకరకాల కలర్ఫుల్ టీషర్ట్స్ అయ్యి చూస్తూ ఉన్నారు. వాడికి ఆ టీషర్ట్ నచ్చలేదు, ఇది నచ్చింది అనమాట, వైట్ అండ్ బ్లాక్ది. వేసుకుంటే కూడా బాగున్నట్టుగా అనిపించింది. సో వాడికి కూడా నచ్చేసరికి ఇంకా ఇవే తీసుకున్నాము. అండ్ మా వారు కూడా ఒక షర్ట్ అవి ఏవో నచ్చితే అవి కూడా తీసుకున్నారనమాట. మొత్తానికి ఎప్పుడు షాపింగ్కి వచ్చినా వాళ్ళు తీసుకుంటున్నారు కానీ నాకేమీ కొనిపెట్టట్లేదండి. యాజ్ యూజువల్గా నేనేమీ కొనుక్కోలేదు. వాళ్ళు ముగ్గురు కొనుక్కున్నారు నన్ను వదిలేసి. ఇంకా అలా పై ఫ్లోర్కి వచ్చేసరికి అక్కడంతా ఇట్లా విఆర్ జోన్ ఉందన్నమాట. మొత్తం ఇదంతా విఆర్ సెక్షన్ అనమాట. రకరకాల ఎక్విప్మెంట్స్ అట్లా ఇవన్నీ ఉన్నాయి. అక్కడ మనకి విఆర్ పెట్టేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫీల్ వస్తుంది అనమాట కూర్చుంటే. బేసిక్గా ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా ఒకసారి మ్యాటర్ అర్థమైన తర్వాత మళ్ళీ ట్రై చేయడానికి ఏమి ఉండదు. సో అందుకని మేము లైట్ తీసుకొని డైరెక్ట్గా ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయాం అనమాట. ఫుడ్ కోర్ట్లో కూడా రెగ్యులర్ వాటితో పాటు కొన్ని డిఫరెంట్వి కూడా ఉన్నాయి. సో ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాము అని అనుకున్నాము. అంతా ఒక రౌండ్ అయితే వేసాము. జనాలు అయితే బాగానే ఉన్నారు. బయట నుంచి చూడడానికి చిన్నగా ఉన్న లోపల కొంచెం పెద్దగానే ఉంది. అండ్ జనాలు కూడా ఫుడ్ కోర్ట్ దగ్గరే ఎక్కువ ఉన్నారు. అండ్ అక్కడ విఆర్ జోన్లో కొంతమంది ట్రై చేస్తుంటే చూసాను అనమాట. దానిలో కూర్చోబెట్టి గిరగరా తిప్పేస్తున్నారనమాట. అంటే మనకి కళ్ళకి అది పెడతారు కదా, ఆ ప్లేస్కి మనం వెళ్ళినట్టు, అక్కడ మనం ఏదో దాంట్లో ఉన్నట్టు, ఇట్లాగా పైనుంచి కిందికి పడుతున్నట్టు, ఇట్లాంటి ఫీలింగ్లు అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. పిల్లలకైతే కొంచెం ఎక్సైటింగ్ ఉంటుందిలేండి. పెద్దవాళ్ళకైనా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంతే. మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేసే అంత థ్రిల్లింగ్గా అయితే ఏం అనిపించలేదు నాకు. సో నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒకసారి
ట్రై చేశాను అండ్ ఐఎమ్ డన్, చాలు ఇంకా అని అనుకున్నాను అనమాట. పిల్లలు కూడా మాకేం ఇంట్రెస్ట్ లేదు, మేమేం అక్కవునని అన్నారు. సరేనని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నా. వాంట్ టేస్ట్ వన్? జాతా కింద పట్టుకో. How's it? అండ్ అక్కడ ఫుడ్ దగ్గర అయితే ఇవి మనకి వేఫల్స్ ఉంటాయి కదా, అవే వేఫల్ పాప్స్ లాగా అమ్ముతున్నారు అన్నమాట. అంటే ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ఇప్పుడు చూసారు కదా, దానిలో మనం ఫ్లేవర్స్ ఎంచుకోవచ్చు అండ్ రకరకాల పైన డిప్స్ అవన్నీ వేసుకోవచ్చు అనమాట. సో అదే ట్రై చేస్తున్నాం. ఫస్ట్ ఇట్లా టేస్ట్ చేద్దాం అని ఇట్లా పెట్టుకున్నా, అంతే టింగ్ మన వైట్ షర్ట్ మీద వేసేసుకున్నాను. వైట్ షర్ట్ బాగుంది అన్నారు మా వారు, అప్పుడే మరక కూడా వేసేసుకున్నాను. జనరల్గా ఎప్పుడు నేను అంటూ ఉంటాను, వైట్ బట్టలు అన్నిటికీ మరకలు వేసేస్తూ ఉంటారు, అవి పోగొట్టడానికి నా తల ప్రాణం తోక్కొస్తుంది అని అంటూ ఉంటాను. అట్లాంటిది కొత్త వైట్ షర్ట్ ఇవాళ వేసుకున్నాను, ఇవాళ మరకేస్తాను నేను. అందుకే ఎదుటోళ్ళు అనకూడదు అని అంటుంటారు. ఏమన్నా అంటే తిరిగి మనకే వస్తుంది అంటారు చూడండి. లైవ్ ఎగ్జాంపుల్ అనమాట ఇది. ఆయన అన్నానో లేదో టింగ్ మంది తిరిగి నేనే అది చేసా, నా మీదే పడింది. జనరల్గా వాఫల్స్లో ఏంటంటే ఫిల్లింగ్ బాగా పెట్టేస్తే ఓవర్ స్వీట్గా అయిపోద్ది అనమాట. సో ఇలా పాప్స్లో ఏంటంటే ఆ బ్యాటర్లో మనకేం ఎక్కువ స్వీట్నెస్ ఉండదు, ఆ పాప్స్ మామూలుగానే ఉంటాయి. దానిపైన డ్రిజిల్ చేసే చాక్లెట్ సాసుల్లోనే స్వీట్నెస్ అంతా ఉంటుంది అనమాట. సో కొద్దిగా మాత్రమే డ్రిజిల్ చేయించుకున్నా కాబట్టి మైల్డ్ స్వీట్నెస్ తోటి, అది కూడా వైట్ అండ్ డార్క్ చాక్లెట్ రెండు డ్రిజిల్ చేయించుకున్నా కాబట్టి టేస్ట్ అయితే బాగుంది. చాలా రోజుల తర్వాత తిన్నా కూడా మజా అనిపించింది అనమాట. సో ఇంకా అంతా ఒక రౌండ్ వేసేసిన తర్వాత చలో ఇంక ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి బయలుదేరాము. మొత్తానికి ఈరోజు ఒక కొత్త మాల్ని అయితే మేము ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. మేము ఆల్మోస్ట్ ఒక 4:15 ఆ టైం కల్లా బయలుదేరామండి ఇంటి దగ్గర. మాల్లో ఒక 2.5 hours ఉన్నాం, అంతే అయిపోయింది. ఇంకా బయటకు వచ్చి చూసేసరికి ఆల్రెడీ చీకటి కూడా అయిపోయింది. జనరల్గా మనం మాల్ లోపల ఉంటే బయట వెదర్ కానీ క్లైమేట్ ఎలా ఉంది ఏంటి తెలియదు కదా, ఎగ్జాక్ట్లీ అలాగే అయిందనమాట. సరే ఇంటికి బయలుదేరి మళ్ళీ డిన్నర్ ప్రిపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా అని చలో ఇంటికి అని వచ్చేసాము. పిల్లలు కూడా బాగానే ఎంజాయ్ చేశారు. దే గాట్ న్యూ టీ-షర్ట్స్ అండ్ ఆల్. సో వాళ్ళు కూడా హ్యాపీనే, మేము కూడా హ్యాపీనే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.